వక్ఫ్ ఆస్తులపై అక్రమ నియంత్రణను అడ్డుకోవాలి అని సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వక్ఫ్ బోర్డులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ముస్లిం జేఏసీ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ముస్లిం జేఏసీ మరియు సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, రైతు సంఘం నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ ఆస్తులపై అక్రమ నియంత్రణను ఆపాలంటూ నిరసన ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులపై అక్రమ నియంత్రణను అడ్డుకోవాలి అని సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వక్ఫ్ బోర్డులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని, వక్ఫ్ సవరణ చట్టాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని, ఇప్పటికైనా ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని, భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు వందే నాసరయ్య, కాసిం, సిపిఎం పార్టీ నాయకులు డికేఎం రఫీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుదర్శన్, ఎంపీజే నాయకులు రజాక్, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా మైనారిటీలని అభద్రతా భావంలోకి నెట్టేలాగా వక్ఫ్ సవరణ చట్టాన్ని పెట్టింది. ఈ సవరణ చట్టం పార్లమెంట్లో ఆమోదం జరిగింది. రాష్ట్రపతి కూడా ఆమోదించారు. ఇది దేశంలో ఉన్నటువంటి మైనారిటీల మొత్తానికి అభద్రతా భావంలోకి నెట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో ఉండేటువంటి భూములన్నింటినీ కూడాను కార్పొరేట్లు అన్యాక్రాంతం చేయడానికి వీలుగా ఈ సవరణ చట్టం జరిగిందనేది మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశం లౌకిక భారతదేశం, ఈ లౌకిక భారతదేశం, సమాఖ్య భారతదేశం, ప్రజాస్వామ్య భారతదేశాన్ని ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ మొత్తాన్ని కాలం జిల్లేలాగా చేస్తూ ఉన్నారు. లౌకిక తత్వానికి ప్రతీకగా ఉండే భారతదేశాన్ని మత ఉన్మాద చర్యలకు పురికొల్పేలాగా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో పెద్ద ఎత్తున రెచ్చగొట్టడం అనేది జరుగుతూ ఉంది. అందుకని దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని అనేక పార్టీలు, వామపక్షాలు, మైనారిటీ సంఘాలు, అనేక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. సుప్రీంకోర్టులో కూడాను అఫిడవిట్లు ఫైల్ అయినాయి. సుప్రీంకోర్టు కూడాను చీవాట్లు పెట్టింది. అంటే ఈ దేశంలో హిందువులకి ఒక పక్షం, మైనారిటీలకి ఒకటి, ఈ రకంగా పక్షపాతంతో వ్యవహారం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం హిందూ చట్టాల్లో హిందూయేతరులు ఉండకూడదు అని సవరణ చట్టంలో గతంలో చెప్తున్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు దేవాదాయ చట్టంలో హిందూయేతరులు ఉండకూడదు అని చెప్తున్నారు. కానీ వక్ఫ్ సవరణ చట్టంలో మాత్రం మైనారిటీ ఏతరులు ఉండొచ్చు అని చెప్పి, మైనారిటీ కాకుండా ఇతరులని ఈ సవరణ చట్టంలో ఉండొచ్చు అని చెప్పి ఆ కమిటీలో యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఇది దుర్మార్గం. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన, పోరాటానికి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మార్కాపురం పట్టణంలో మరి గత శుక్రవారం రోజున భారీ నిరసన ర్యాలీ జరిగింది. 4,500 మందికి పైగా పాల్గొన్నారు. ఈ జేఏసీ, మార్కాపురం పట్టణ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ చట్టాన్ని రద్దు చేయాలని. లేకపోతే భవిష్యత్తులో ఈ చట్టాన్ని రద్దు అయ్యేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా రానున్న కాలంలో బిగ్గర్ స్ట్రగుల్స్లోకి వెళ్ళడానికి కూడా మేము జేఏసీ తరఫున